మరిసేపట్లో కూకట్పల్లి నల్ల చెరువును ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్ల చెరువు పునరుద్ధరణ సుందరీకరణను పరిశీలించనున్నారు. నల్ల చెరువును ఆక్రమణల నుంచి విముక్తి కల్పించిన హైడ్రా అక్కడ చెరువును మళ్లీ సుందరీకరణ చేపట్టింది. 16 ఎకరాలకు కుచించుకుపోయిన ఆ చెరువును 30 ఎకరాల నల్ల చెరువుకు పునర్వైభవాన్ని తీసుకొచ్చారు. ఆక్రమణలను తొలగించి 30 ఎకరాల చెరువుగా పునరుద్ధరణ చేసిన హైడ్రా నల్ల చెరువు ప్రాంతం మొత్తాన్ని ఆహ్లాదకరంగా మార్చారు. హైడ్రా పునరుద్ధరణ చేసిన 6 చెరువుల్లో కూకట్పల్లి నల్ల చెరువు ఒకటి. ఇప్పటికే అంబర్పేటలో బతుకమ్మకుంట, ఓల్డ్ సిటీ చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. ఆక్రమణలు, దుర్గంధ నుంచి చెరువులకు విముక్తి కల్పించింది. నగరంలో పలు కుంటలు, చెరువుల సుందరీకరణను చేపట్టింది హైడ్రా. నల్ల చెరువు ఒకప్పుడు మురికి కూపంలో ఉండి నేడు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా హైడ్రా అభివృద్ధి చేసింది. 2024 సెప్టెంబర్లో ఆక్రమణను తొలగించినప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి. కానీ ఒత్తిడిలు, సవాళ్లను ఎదుర్కొంటూ కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువును స్వాధీనం చేసుకుని పునరుద్ధరణ పనులు ప్రారంభించింది సర్కార్. చెరువు పునరుద్ధరణతో గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగింది. చుట్టుపక్కల వరద ప్రభావిత ప్రాంతాలు బాగా తగ్గాయి. త్వరలోనే కూకట్పల్లి ఐడియల్ చెరువుతో పాటు అమీర్ చెరువు, చందనగర్ గంగారం చెరువు, ఈర్ల చెరువు, ఎర్రకుంట ఇలా అన్ని రకాల చెరువులను హైడ్రా అభివృద్ధి చేయనుంది. ఏడాది తర్వాత కూకట్పల్లి, శేర్లింగంపల్లి పరిధిలో 6 చెరువులకు పైగా అభివృద్ధి చేస్తామని అంటోంది. రాబోయే కాలంలో హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 25 చెరువులను హైడ్రా అభివృద్ధి చేయనుంది.